హాకీ ఆడినప్పుడు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నావో, ఎంత సీరియస్గా పోటీల్లో పాల్గొన్నావో, ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతికి వచ్చిన తర్వాత కూడా అంతే సిన్సియర్గా పనిచేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది రామా. మరి అంత సంపదను ఆ దుర్మార్గుల చేతికి ఎలా వెళ్ళనిస్తాను సార్? అది ఆ దేవుడికే చెందాలి. ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ గుడిని కాపాడుతావు ఓకే, రేపు వాళ్ళు ఇంకో గుడిలో ఇదే ప్రయత్నం చేస్తే? వాళ్ళు ఏ గుడికెళ్ళినా గుడి సంపదను దోచుకోవాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వెంట నేను పడుతూనే ఉంటాను సార్. నా వంతు బాధ్యత నిర్వర్తిస్తూనే ఉంటాను. శభాష్ రామా. నిన్ను ఒక్క పూట పస్తుంచాలన్నా నా మనసు అస్సలు ఒప్పుకోదు. అలాంటిది నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంటుంటే నేను తట్టుకోగలనో లేదో అనిపిస్తుంది. దేవుడి కోసమే కదా. అయినా అప్పుడప్పుడు ఇలా ఉపవాసం ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిదే. పాప ఏడుస్తున్నట్టుంది. అయ్యో, ఏమైంది నాన్న? ఆకలేస్తుందా? అష్మిత, 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 అష్మిత. ఛా, ఈ అష్మిత ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బిడ్డకు ఆకలేసినప్పుడు పాలు ఇవ్వడానికి కూడా అందుబాటులో ఉండదు. సార్, కిచెన్లో పాలుంటాయి, పాల బాటిల్లో వేసి తీసుకురండి. ఉండు నాన్న. ఏమైంది నాన్న? ఏడోకు. మీ పెదనాన్న పాలు తీసుకొస్తారు. ఏడోకు. నువ్వు తాగి పడుకుందు కానీ. ఏడోకు నాన్న, ఏడవకేడోకు. ఉండు. ఏమైంది నీకు? ఏడవకు. ఇప్పుడు మీ పెదనాన్న పాలు తీసుకొస్తారు, నేను పాలు పడతాను. తాగి బజ్జుందో గాని, సరేనా? ఏడోకు నాన్న, నా చిన్ని తల్లి కదా. ఏడోకు. ఎంత బాగా పాడావో తెలుసా? ఈ పాట వింటే ఎవరైనా ఆకలి మర్చిపోయి హాయిగా నిద్రపోతారు. ఊరుకోండి సార్, మీరు పొగడ్డానికి నేనే దొరికానా? నిజంగా చాలా బాగా పాడు. అందుకే వెంటనే రికార్డ్ చేయాలనిపించింది. నా మొబైల్లో కూడా రికార్డ్ చేశాను. ఇకపై పాప ఎప్పుడు ఏడ్చినా ఈ పాటని తనకి వినిపించవచ్చు. నిజంగానా? అవును రామా. నీ కడుపును పుట్టకపోయినా నువ్వు పాపని ఏడుపు మానిపించే విధానం, తన ఆకలిని అర్థం చేసుకుని పాలు పట్టే విధానం, ఇవన్నీ చూస్తుంటే గోకులంలో శ్రీకృష్ణుణ్ణి యశోద ఎలా లాలించి పెంచి పెద్ద చేసిందో నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. నువ్వు తల్లివి కాకపోయినా తల్లి పాత్రని ఎంత అద్భుతంగా పోషిస్తున్నావో తెలుసా? అర్జెంటుగా నీకు పాపనో బాబునో ఇవ్వాలనిపిస్తుంది. మీ టైమింగ్ కరెక్టే, కానీ ఈ టైంలో ఇలాంటివి వద్దు. ఈ 3 రోజులు మీకు ఆలోచన కూడా రాకూడదు. ఎంతో నిష్టగా ఈ దీక్ష చేయాలని స్వామీజీ చెప్పారు. అర్థమవుతుందా? నాకు తెలుసు కదా.